ఏం చేస్తుంటారు? నేను భవన కార్మికుల్ని. మామూలుగా టైల్స్ టాపీ మేస్త్రిని. మేము విజయవాడలో పుట్టి పెరిగామండి. ఇక ఎన్టీ రామారావు ఉన్న కాడి నుంచి డెవలప్ ఉంది విజయవాడ అంటేనే ఎన్టీ రామారావు. ఎందుకంటే ప్రైవేట్ బస్సులు తీసేసి ప్రైవేట్ బస్సుల్ని టూరిజంకి పెట్టి ఆర్టీసీని దింపి ఆర్టీసీని డెవలప్మెంట్ కానీ ఈ ఇక్కడ కొండ ప్రాంతం పట్టాలిత్తం కానీ వాటర్ కానీ కమ్యూనిస్ట్ కూడా కలిసి ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 24 గంటల్లో వాటరు, 24 గంటల్లో కరెంటు. ఇదివరకు మనం కరెంటుకి వెళ్తే ఏం చేసేవాళ్ళు, మామూలు లైన్ మ్యానో లేదంటే చౌకీలోకి ఇంకోసి వెళ్ళి అక్కడికి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళ దగ్గర ఫారం తీసుకొని ఫిలప్ చేసి చేస్తే ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేశాడంటే డైరెక్ట్ ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ కరెంట్ ఆఫీసులో కట్టుకుంటూ డీడీ తీసుకుంటూ ఎమ్మటే 24 గంటలు ఇచ్చేవాళ్ళు. ఆ పరిపాలన ఎక్కడ ఉంది? విజయవాడకి జగన్ వచ్చాడు. ఏం చేశాడు చూపించమనండి. అసలు జగన్ వచ్చిన తర్వాత 5 ఏళ్లలో 8 నెలల్లో విజయవాడకి రూపాయి పని చేయలే. అదేంటి ఆయన ఏమో సభలో చూస్తే అసలు అభివృద్ధి అంతా నేనే చేసా, సంక్షేమం అంతా నేనే ఇస్తున్నా అని చెప్తా ఉన్నాడు. ఏమండి, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి రామారావు చేశాడు, అటు కాంగ్రెస్ చేసింది, తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు. ఈయన వచ్చి 4 సంవత్సరాలు 8 నెలల్లో విజయవాడలో ఉండి తాడేపల్లిలో ఉండి విజయవాడకి ఏం చేశాడు చూపించమనండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్లేవర్ తెచ్చారు. ఏది మామూలుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారాగా పార్లమెంట్లో పెట్టి కనదుర్గ వారధి కానీ అటు బెంజి సర్కిల్ దగ్గర కానీ ఎన్నో సంవత్సరాలు ఉన్న వాటిని చేసి పూర్తి చేసే టైంలో ఆయన దిగిపోయాడు. ఈ కేసినే నాని అనేది ఒక ఆయన మామూలు ఈయన సీట్ ఇస్తే గెలిచాడు. కార్యకర్తలు నేను 2 సార్లు కేసినే నానికి బూత్ నెంబర్కి వెళ్ళా. కేసినే నాని మేము లేకపోతే కేసినే నాని ఎక్కడున్నాడు? ఒక కార్పొరేటరు అవ్వాలంటే కనీసం 42 మంది 24 మంది బూత్ నెంబర్లకు వెళ్ళాలి, 24 మంది రిలీవర్లకు వెళ్ళాలి, పైన ఇంకా 50 మంది తిరగాలి. అంటే 200 మంది ఒక కార్యకర్తలు తిరిగితేనే ఒక కార్పొరేటర్ అవుతాడు. ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 600 మంది అవ్వాలి. ఒక ఎంపీ అవ్వాలంటే దగ్గర 3000 మంది అవ్వాలి. ఈయన ఒక్కడే వెళ్ళి ఓటేసేస్తే అయిపోతాడేంటి? కార్యకర్తలు పనిచేస్తేనే ఏ నాయకుడైనా మినిస్టర్ అవ్వాలన్నా, కార్పొరేటర్ అవ్వాలన్నా, మంత్రి అవ్వాలన్నా, ముఖ్యమంత్రి అవ్వాలన్నా, ప్రధానమంత్రి అవ్వాలన్నా, పార్లమెంట్లోకి వెళ్ళాలన్నా కార్యకర్తలు ఏంది? నీకు ఎంపీ ఎక్కడ అవుతాడు? ఆ సీట్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ నాని ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఆయనకి ఇలేదని అలిగి ఇంకోళ్ళకి వెళ్ళిపోయి ఇప్పుడు తండ్రి మీద అలిగి ఇంకొక ఎక్స్పోర్ట్ పెట్టి నేను అది ఇదంటే పుటక చూసుకోవాలి. అక్కడ ముందు పుటక అక్కడ బ్రాండ్ నీకు ఇంతకుముందు నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి నీకు గుర్తింపు ఉంది అది చూసుకోవాలి. ఇది కాకుండా జగన్ గారు వచ్చాడు. విజయవాడలో చూపించమానండి. కమ్యూనిస్ట్ ఉంది అంతకుముందు. ముంబై కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు బొత్సల సుందరయ్య గారు బాగా చేశారు. ఆయన ప్రాణం ఇచ్చారు ఇప్పుడు కూడా. అలాగే హనుమాన్ బ్రహ్మయ్య గారు ఉన్నారు. ఆయన దగ్గర 5-6 సార్లు కార్పొరేటర్ గారు కొండ ప్రాంతంలో సేవ చేశారు. కార్పొరేటర్లు చేసినంత సేవ కూడా విజయవాడలో వైసీపీ ఏమీ చేయలే. ఒక అంబేద్కర్ విగ్రహం అక్కడ మామూలుగా ఏంటంటే పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టారు. అదొక్కటి తప్పనిచ్చి ఉపయోగం ఉంది. పీడబ్ల్యూ గ్రౌండ్లో ఆదా పోయింది. మీకు ఇంక కావాలంటే లేదా? ఇప్పుడు మన కనదుర్గ వారధి పక్కన బోల్డ్ అంత ఖాళీ ఉంది. విజయవాడలో బోల్డ్ చోట్ల ఉన్నాయి. అవన్నీ పెట్టుకోకుండా నడి సెంటర్లో ఆదా వచ్చేది ఒక గజం వచ్చేసేసి 2 లక్షలు 3 లక్షలు ఉన్న ఆదా గజానికి గవర్నమెంట్ వాల్యూ ₹1,00,000 ఉన్న దాంట్లో తీసుకెళ్ళి పెడితే ఏం చూస్తా పని చేస్తుంది కానీ దేనికి ఉపయోగం లేదుగా. ఏం చేశాడో చూపించమానండి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, బిజ్జీలు తెచ్చారు, పట్టాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రామారావు ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఇచ్చింది 77లో, రామారావు గారు ఇచ్చారు. అంటే మరి ఇప్పుడు ఈయన పట్టాలు ఆ పట్టాలు ఇచ్చిన దానికి కొలత లేదు, దిక్కు లేదు, డిమాండ్ లేదు. రిజిస్ట్రేషన్ చేస్తానని పట్ట ఇస్తే నేలకు గీసుకుంటా కూడా పనిచేయవు. ఎక్కడికో ఎందుకు ఆర్ఐని అడగమానండి, ఒక ఎంఆర్ఓ గారిని అడగమానండి. నేను రిక్వెస్ట్ చేస్తా ఒక సామాన్యుడిగా. అవి ఎందుకు ఉపయోగపడతాయి సార్? మీరు అధికారులు అయ్యండి, మాలాంటి లేబర్కి ఇస్తే లేబర్కి ఉపయోగపడాలి కదా. అంతకుముందు ఇచ్చారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అవి గాలికి వదిలేశారు. ఇంక ఎప్పుడు ఒక లేబర్ పని చేస్తే డబ్బులు వస్తున్నాయి. మీకు ఒకటి గుర్తెట్టుకోండి, ఒక లేబర్ పని చేస్తే డబ్బులు వస్తున్నాయి.
అవి ఏమన్నా కొనుక్కోవాలంటే జిఎస్టీ అవి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. అవి ఎక్కడి నుంచి వస్తే బ్యాంకులు వేసుకుంటేనే బ్యాంకులో కాసుని కూసుని వేసుకుంటారు. ఎక్కడ ఎవరన్నా అప్పో తెచ్చుకొని ఒక 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే నీకు ఎక్కడి అని పట్టుకుంటా అవి ఎక్కడి అని చూపించమంటే ఎక్కడ చూపిస్తారు లేబరు? బోళ్ళని ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మీకు జగన్ వచ్చిన తర్వాత ఏమీ అభివృద్ధి లేదు. విజయవాడలో ఇంత పని చూపించమానండి. ఏ ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు భవన కార్మికులు తీసుకోండి, ఇసుక మొత్తం అక్కడ మొత్తం అమ్ముతున్నారు. సగానికి సగం అంతా బ్లాక్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు 120 సార్లు బటన్ నొక్కాను సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తా ఉన్నాడు. 2 సార్లు నా కోసం నొక్కండి అని నేను అడుగుతాను. 2 సార్లు నొక్కితే 2 సార్లు కాదు, 2వ సారి మన పీక మీద మనం నొక్కున్నట్టే. ఎలా చేస్తారు? భవన కార్మికులకి పనికి వారానికి 2 రోజులు చేస్తే వారం వల్ల పని లేకుండా తిరుగుతుంటే మీకు ఎక్కడ ఏమన్నా భవన కార్మికులు డబ్బులు తీసుకెళ్ళి నువ్వు వాడేసేసుకొని వాళ్ళకి ఏమన్నా ఇచ్చావా? ఎవరన్నా పడిపోయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళకి మామూలుగా ఇది గవర్నమెంట్ ద్వారాగా యూనియన్ కార్డు తీసుకున్న వాళ్ళందరినీ పిలిచి ఏమన్నా నువ్వు ఉపాధి వేయించావా? రామారావు వేయించాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చేతి వృత్తి పనులు. ఈయనేమి ఇచ్చాడు? ఏమీ లేదు, గాలికి వదిలేశాడు. వాళ్ళందరూ రోడ్డు మీద ధర్నాలు గిర్నాలు ఎక్కడ అలంకార దగ్గర చౌకి మామూలుగా ధర్నా చౌక్ దగ్గర చేసినా కానీ పక్క తోసారు. నువ్వు చేసింది అక్కడ విదేశాల నుంచి వచ్చి మామూలు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళకి ప్రోత్సహిస్తే డెవలప్మెంట్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది, మీకు జిఎస్టీ పెరిగిద్ది. ఒక గ్రూప్ హౌస్ 10 ప్లాట్లు కట్టాలంటే 20 లక్షల రూపాయలు ప్లాన్కి పోతున్నాయి గవర్నమెంట్కి. దాంట్లో మీరేమో చేయలేదు అంటున్నారు, ఆయన ఏమో చేశానని చెప్తా ఉన్నాడు. చేస్తాక ఎక్కడండి 20 లక్షలు నీకు మామూలు ప్లాన్కి పోతుంది కార్పొరేషన్కి ఆదా. 5 లక్షల రూపాయలు కరెంటు ట్రాన్స్పోర్ట్కి పోతుంది. మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటే దాంట్లో 10 గ్రూప్ హౌస్లు అమ్మితే ఒక్కో దానికి 2 లక్షలు డీడీ తీయాలి. ఒక గ్రూప్ హౌస్ 10 ప్లాట్లు కడితే దాంట్లో 30 లక్షలు గవర్నమెంట్కి ఆదా పోతుంది. నువ్వు అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా ఏది చేయకుండా ఉంటే నీకు ఆదా ఎక్కడ వస్తుంది? నువ్వు ఎక్కడ డెవలప్ చేస్తావు? నువ్వు అనవసరం. నేను పంపిస్తాక రెడీగా ఉన్నారు భవన కార్మికులు కానీ లేబర్ కానీ. అది ఆయనకి తెలిసే కావాలని ఏంటంటే 75కి 75 అంటే మేక గంభీరం. అలా అంటే కొంతమంది ఓటేస్తారు, మనం ఎన్నో కన్నా వస్తేనే ఆశపడుతున్నాడు. అంతకు మించే లేదు. ఇంటికి గుడ్ బై.